పటారం లోనలోటారం కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందిస్తామన్నారు. కానీ బస్తీ దవాఖానాలో అందే వైద్యం కూడా ప్రజలకు అందడం లేదు. కాంట్రాక్టర్లకు కాసులు, ప్రజలకు అవస్థలు. హామీలు గణం, వైద్యం మాత్రం శూన్యం. ఎక్కడ ఆసుపత్రి? ఇప్పుడు చూద్దాం. కోట్లాది రూపాయల ప్రజాధనంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగి అందుబాటులోకి వచ్చినా పూర్తి స్థాయి వైద్య సేవలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1000 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దిన ఈ టిమ్స్ లో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ వంటి కీలక విభాగాలను ఏర్పాటు చేశారు. డిజిటల్ ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, సెంట్రల్ ల్యాబొరేటరీ వంటి ఆధునిక సదుపాయాలు కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. నిర్మాణ పనులు పూర్తి కాకముందే ప్రారంభోత్సవం చేశారని, కొన్ని కీలక పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయని ఆరోపణలున్నాయి. నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడడంతో ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని చెబుతున్నారు. ఆక్సిజన్ పైప్ లైన్ సమస్యలు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లలో ఇబ్బందుల కారణంగా అత్యవసర శస్త్రచికిత్సలకు ఆటంకం ఏర్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొన్ని కీలక డయాగ్నోస్టిక్ పరీక్షలకు పరికరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ ట్రయల్ రన్స్ పూర్తి కాక సేవలు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ప్రాణరక్షక మందులు, ఖరీదైన క్యాన్సర్, కిడ్నీ సంబంధిత ఇంజెక్షన్ల కొరత కూడా రోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపణలున్నాయి. అన్నింటికంటే ప్రధాన సమస్య సిబ్బంది కొరత. ప్రభుత్వం వేలాది పోస్టులు మంజూరు చేశామని చెబుతున్నప్పటికీ శాశ్వత నియామకాలు జరగలేదని విమర్శలున్నాయి. ఇతర ఆసుపత్రుల నుంచి డిప్యూటేషన్లపై సిబ్బందిని తీసుకురావడంతో పాటు పీజీ వైద్యులపైనే ఎక్కువ భారం పడుతుందని చెబుతున్నారు. దీంతో పూర్తి స్థాయి చికిత్స అందక పలువురు రోగులను గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. భారీ భవనం, అత్యాధునిక పరికరాలు ఉన్నంత మాత్రాన ఆసుపత్రి పూర్తి స్థాయి సేవలు అందించినట్లు కాదని, వెంటనే శాశ్వత వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టి నీటి సరఫరా, ఆక్సిజన్ వ్యవస్థ, డయాగ్నోస్టిక్ సేవలు, మందుల లభ్యతను మెరుగుపరచాలని, నిరుపేదలకు నిజమైన కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించే ఆసుపత్రిగా ప్రభుత్వం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.